నీకు అనిపిస్తున్నానా? హాయ్, 14 people. We are just 14 people. ఎందుకు ఇంత స్ట్రెంగ్త్ బాగా తగ్గింది? ఓకే, ఫైన్. 15, 16. Okay, fine. We can start our question answer session directly. ఇంకా ఈ రోజు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎనీహౌ యూ ఆల్ నో మోస్ట్ ఆఫ్ ద మనీ మేనేజ్మెంట్ థింగ్స్, అండ్ ఇన్ కేస్ ఏదైనా ఉన్నా కానీ 1-to-1 you're talking to team, so that's I'm very much happy. Reminder message రాలేదా? It's she sent at what time? Okay, so fine, నేను పంపిస్తున్నా. యాక్చువల్గా మీరందరూ ఒక అలారం పెట్టుకోవడం బెటర్. యూ కెన్ అన్మ్యూట్ అండి, ఎవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ మెనీ గ్రూప్స్ యాక్చువల్గా. యా, yeah, I think I posted most of the groups. Yeah, we can start. And నా పేరు లీలా ప్రసాద్. హాయ్ లీలా ప్రసాద్ గారు. నాకు ఒక హోమ్ లోన్ ఉంది, అంటే ఈ ఇయర్ నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఒక 10 years నేను స్టార్ట్ చేశాను. 10 years టెన్యూరా మీరు? 10 years టెన్యూర్ హోమ్ లోన్ అనేది. సో ఏంటంటే మీరు అంటే ఈ 7 days వాట్సాప్ సెషన్ లో హోమ్ లోన్ అనేది క్లియర్ చేయకుండా ఉంటే బెటర్ అన్నట్టు చెప్పారు. నేను ఇనిషియల్ గా తీసుకున్నప్పుడు ఏమన్నా ప్లాన్ చేస్తున్నా అంటే 5 years కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఏది బెటర్ ఉంటుంది మీ వ్యూ ప్రకారం? మీకు 5 years లో క్లోజ్ అయిపోతుంది అంటే మీదే కరెక్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ 27,000 కడుతున్నాను. అంటే 10 years ప్రకారం 27,000 కట్టాలి, 5 years ప్రకారం 50,000 అంత కట్టాలి. ఓకే, సో ఏది కరెక్ట్ అనేది తెలియట్లేదు. అంటే మీరు హోమ్ లోన్ తొందరగా కడితే మనకి ఫైనాన్షియల్ కొంచెం బెనిఫిట్ కాదు అన్నట్టు చెప్తాను. యా, అది కరెక్టే, బట్ నాట్ ఫర్ ఆల్. అది మీదైతే 5 years లో క్లోజ్ చేస్తానంటే మీదే బెస్ట్ ఆప్షన్. దట్ మీన్ 5 years లో క్లోజ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. అదేంటంటే జనరల్ గా 20 years కి టెన్యూర్ పెట్టుకుంటారు కదా హోమ్ లోన్ అనేది. సో 20 years టెన్యూర్ ఉండే వాళ్ళకి అండ్ విత్ ఇన్ 5 or 7 years లో క్లోజ్ చేయలేని వాళ్ళకి ఆప్షన్ పెట్టారు. ఓకే, సో మీకు ఆప్షన్ ఉంటే 5 years లో క్లోజ్ చేస్తుంది, 5 years లో క్లోజ్ చేయడం బెటర్, సో దట్ యూ విల్ బి అవుట్ ఆఫ్ దట్ కదా డెప్త్ అనేది. యాక్చువల్లీ నేను 5 years ప్లాన్ చేసింది కూడా అదే. ఫస్ట్ ఆ డెప్త్ అనేది క్లియర్ అయిపోతే ఒక అసెట్ అనేది ఉంటుంది అన్నట్టు ప్లాన్ చేశాను. యా, పర్ఫెక్ట్, ఫైన్ సార్. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారు? We are less people now, so you can ask me any question. యా, వాసు గారు చెప్పండి సార్. నేను ఇప్పుడు అది మ్యూచువల్ ఫండ్స్ లో పెడదాం అనుకుంటున్నాను. ఒక 70,000 వన్ సింగిల్ టైం పెట్టమంటారా లేకపోతే మంత్లీ కట్టమంటారా అని ఒకసారి అడుగుదామని. ఇప్పుడు మీ దగ్గర 70,000 ఉందా టోటల్ అమౌంట్? వస్తుంది నాకు తొందరలో, అందుకని ఒక 2 days 3 days లో వస్తుంది. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ లో అనుకుంటే మీరు వన్ టైం పెట్టడం నాట్ రైట్ ఆప్షన్ యాజ్ ఆఫ్ నౌ. సో మనం ఏం చేద్దామంటే లైక్ లిక్విడ్ ఫండ్ మూవ్ చేద్దాం ఫస్ట్. దాని నుంచి ఎస్టీపీ పెట్టచ్చు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని చెప్పి. ఈ ఫండ్ నుంచి ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది మనం అనుకునే ఎస్ఐపికి. ఓకే ఓకే, సో ఆ వేలో చేస్తే మనకి లైక్ దీని మీద జనరల్ గా వచ్చే ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ లో కూడా అడ్జస్ట్ అయిపోతూ వెళ్తుంది. అది ఒక్కసారి ఇంకొకసారి చెప్పరా, అర్థం కాలేదు నాకు. ఎస్టీపీ అంటారు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఓకే, సో ఈ మెథడ్ ద్వారా మనం మీరైతే లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు, బట్ అది ఫండ్ లోకి వెళ్ళేటప్పటికి ఎస్ఐపి వేలో వెళ్తుంది. ఓకే ఓకే ఓకే, ఒకసారి టీమ్ ని కాంటాక్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యు. ఓకే. హాయ్ భాస్కర్, దిస్ ఇస్ సుమంత్. హాయ్ సుమంత్ గారు. యా, ఐ హావ్ couple of questions actually. చెప్పండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రైట్ నౌ ఐఎమ్ హోల్డింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఈటీఎఫ్స్ అని కొత్తగా చెప్పారు. సో విచ్ ఏదైతే మంచిది, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్స్? రెండు ఒకటే, బట్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ లో లిమిటేషన్స్ ఉంటాయి.
ఓకే. ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇప్పుడు విత్డ్రా చేయాలనుకుంటే మీరు ఈ రోజు రిక్వెస్ట్ పెడితే అది రేపటికి వస్తుంది. రేపటికి సమ్ టైమ్స్ 2-3 days టైం పడుతుంది. ఓకే. బట్ ఈటీఎఫ్స్ లో ఇమీడియట్ గా వచ్చేస్తుంది. బట్ విచ్ ఆర్ సేఫ్ యాజ్ పర్ యువర్ సజెషన్? బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు ఈటీఎఫ్స్ లో అయినా దీనిలో అయినా మనం చేసేది ఏంటంటే మల్టిపుల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. అవును. సో మనకు వచ్చేటప్పుడు మల్టిపుల్ స్టాక్స్ వచ్చేటప్పటికి రిటర్న్స్ అనేది మనకి అడ్జస్ట్ అయిపోతుంది, రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఆ వేలో బెటర్. ఇంకోటి వచ్చి ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తగ్గుతుంది. ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ లో మనకు ఒక 1%, 2% ఇలా 1.5% అలా ఎక్స్పెన్స్ రేషియో ఉంటే దానిలో వచ్చి 0.3, 0.4 ఆ టైప్ లో ఉంటుంది. ఓకే. అండ్ యుఎస్ ఈటీఎఫ్స్ బెటరా? దట్ డిపెండ్స్ యుఎస్ ఈటీఎఫ్స్ అనేది. ఓకే. ఓకే. ఎనీహౌ యుఎస్ మార్కెట్ అనేది యాక్చువల్ గా చూసుకుంటే లాస్ట్ 10 years టెన్యూర్ లో యుఎస్ మార్కెట్ పర్ఫార్మ్ మోర్ బెటర్ దెన్ ఇండియన్ మార్కెట్. ఎస్ ఎస్. పాస్ట్ అయితే. బట్ ఫ్యూచర్ వచ్చేటప్పటికి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇండియన్ మార్కెట్ విల్ గ్రో బెటర్. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నౌ లైక్ నాకు ఒక ఫండ్ ఉందండి, నిపాన్. సో యుఎస్ ఆపర్చునిటీ ఫండ్ అని. లేదు, ఆ ఫండ్స్ వచ్చేటప్పటికి దాన్ని ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటారు. ఓకే. ఆ ఫండ్స్ బెటర్ కాదు. ఓకే. సో వద్దంటారు. కరెక్ట్ కాదు. అదొకటి సుందరంది ఒకటి ఉంది. ఓకే. ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా సుందరం ఒకటి స్టార్ట్ చేస్తారు. లైక్ మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి బట్ అవి బెటర్ కాదు. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ లైక్ మీ ప్రకారంగా పోర్ట్ఫోలియోని లైక్ నేను వచ్చేసి ఐటీ ఎంప్లాయీని, మీ ప్రకారంగా పోర్ట్ఫోలియోని ఎలా సెగ్రిగేట్ చేయమంటారు? లైక్ ఐఎమ్ హోల్డింగ్ ఎ సిప్ పర్ మంత్లీ, సో ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ ది ఈక్విటీ. పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఎలా చేస్తున్నాం అంటే యాజ్ పర్ గోల్ బేస్డ్ మనం వెళ్తున్నాం. ఓకే. సో ఇప్పుడు హ్యాపీ కాయిన్ వచ్చేటప్పటికి వీఆర్ టేకింగ్ హై రిస్క్ ఇనిషియల్ డేస్ లో. అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 3 goals 10 years లో ఉందా అనుకుంటే, సో 3కి కూడా మనం హై రిస్క్ తీసుకుంటున్నాం ఇక్కడ ఫర్ ఫస్ట్ 5 years. ఓకే. అండ్ లాస్ట్ 5 years వచ్చేటప్పటికి మనం పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అంటారు, అది ఆ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం జనరల్ గా. ఓకే. ఓకే. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పోర్ట్ఫోలియోస్ చూస్తే either కంప్లీట్ నెగిటివ్ లో ఉంటుంది, కంప్లీట్ అప్ లో ఉంటుంది, మధ్యలో ఉండదు. అవును. ఓకే. బట్ ఒక 5 years తర్వాత నుంచి దాన్ని పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం. సో అప్పుడు మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఇప్పుడు కొంతమందికి రిటైర్మెంట్ గోల్స్ ఇచ్చాం. రిటైర్మెంట్ గోల్స్ వచ్చేటప్పటికి దే హ్యావ్ టు రీచ్ 1 crore, 5 crore ఈ రేంజ్ లో రీచ్ అవ్వాలి. బట్ అప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి, వీళ్ళందరూ కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఇన్ ద సెన్స్ అనుకున్న రిటర్న్స్ రావు. అవును. సో రిటైర్ అవడానికి ఒక 5 years ముందు, 6 years ముందు నుంచి ఆ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో దట్ మనకేంటంటే హై రిటర్న్స్ వస్తుంది, సేఫ్ సైడ్ ఉంటాము, అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్యాలెన్సింగ్ అనేది జరగడం మూలంగా మనం కంఫర్ట్ లెవెల్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇట్స్ లైక్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ. అండి భాస్కర్, నాకు సుబ్నివేష్ ప్లాన్ నేను తీసుకున్నానండి, ఎస్బీఐ సుబ్నివేష్. ఓకే. సో దాన్ని 5 years అయింది, ఇప్పుడు నేను కంటిన్యూ చేశాను 50,000 అని చెప్పేసి. అది కంటిన్యూ చేయమంటారు ఏమన్నా దాన్ని డ్రాప్ చేయమంటారండి? అది ఇంకెన్ని రోజులు ఉందండి? అది అది ఎండోమెంట్ ప్లాన్ 15 years అన్నారు. ఎండోమెంట్ ప్లాన్ అండి. అంటే మీరు ఎన్ని ఇయర్స్ కట్టాలి? 10 years కట్టాలి. ఇంకా ఇంకో 10 years? 15 years ఉంది అది కంప్లీట్గా. 5 years కట్టినాను, ఇంకో 10 years కట్టాలి. 10 years కట్టాలంటే అది స్టాప్ చేయడం బెటర్. మీకు ఆల్రెడీ చెప్పి ఉండాలి అది స్టాప్ చేయమని. అంటే మళ్ళీ నేను ఎవరు కాల్ బ్యాక్ చేయలేదు, ఇంకా నాకు 1-to-1 జరగలేదు. మేబీ దానివల్ల ఏమైనా. మీరు రీసెంట్లీ జాయిన్? అవునండి. ఓకే. ఓకే. జనరల్ గా అయితే కనుక పాలసీ స్టాప్ చేసేయాలి, ఎందుకంటే 10 years టెన్యూర్ కదా, మీరు లాస్ అయ్యేది ఎక్కువ ఉంటుంది దానిలో కంటిన్యూ చేస్తే. సో దానికి సరెండర్ కానీ పేడ్ అప్ కానీ ఉంటుంది. ఆ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని నీట్ టు డు దట్. ఓకే. ఓకే. అది ఎనీ 1-to-1 కాల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్స్. నాది ఒక క్వశ్చన్. యాక్చువల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్ టాక్సేషన్ ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు నా శాలరీ అకౌంట్ కదా, సో ఏంటంటే నా అకౌంట్ మీద మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేస్తే బెటర్, లేకపోతే మా వైఫ్ అకౌంట్ మీద ఓపెన్ చేస్తే బెటర్? అంటే శాలరీ మీద డిపెండ్ అవుతాయి ట్యాక్స్ అనేది? లేదు, ఇండివిజువల్ పేరు మీద డిపెండ్ అవుతుంది. సో టాక్సేషన్ వచ్చేటప్పటికి లైక్ విత్డ్రా చేసేటప్పుడు మనకు ట్యాక్స్ పడుతుంది. సో విత్డ్రా చేసేటానికి మనం 2 accounts నుంచి విత్డ్రా మొదలు పెడితే బెటర్. సో ఇన్వెస్ట్మెంట్ కూడా 2 accounts నుంచి చేయడం బెటర్, అంత ఎక్కువ అమౌంట్ చేస్తుంటే. ఓకే. సపోజ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ నేను స్టార్ట్ చేసి సపోజ్ నేను విత్డ్రా చేసినప్పుడు 50 lakhs అయినాయి అనుకోండి.
సో 50 lakhs మీద నేను ట్యాక్స్ కట్టాలి. లేదు, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాకుండా ఎంతైతే గ్రో అయిన దాని మీద మీరు ట్యాక్స్ కడతారు. ఓకే, సపోజ్ ఇప్పుడు 50 lakhs లో నేను సపోజ్ 20 lakhs ఇన్వెస్ట్ చేశాను, 30 lakhs ఇంట్రెస్ట్ అనుకోండి. సో విత్డ్రా చేసేటప్పుడు 30 lakhs మీద నేను ట్యాక్స్ కట్టాలి అంతే. 30 lakhs మీద మీరు ట్యాక్స్ కడతారు. అది వన్ టైం విత్డ్రా చేస్తే. అదే మీరు SWP అని సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని, సో అది మంత్లీ కానీ ఇయర్లీ కానీ మీరు అది విత్డ్రాల్ పెట్టారు అంటే దెన్ మీకు ఆ ట్యాక్స్ పడేది కూడా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మీ మనీ గ్రో అవుతూ ఉంటుంది, ట్యాక్స్ పడేది తగ్గుతుంది. సో ఆ మెథడ్ యాక్చువల్గా మేము సజెస్ట్ చేస్తాం విత్డ్రా చేసే టైంలో. ఓకే, అండ్ సమ్ టైమ్స్ వచ్చేటప్పటికి SWP అనేది ఎనీ మనం గోల్ రీచ్ అవడానికి ఒక 3-4 years ముందు నుంచి మనం SWP స్టార్ట్ చేస్తాం కాబట్టి టాక్సేషన్ అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గోల్స్ ఇవి ఉంటాయి. సో అలాంటి వాటికి వన్ టైం మనం విత్డ్రా చేయాల్సి వస్తుంది. సో ఒక 2-3 అకౌంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ మనకు ట్యాక్స్ వేసినప్పుడు అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు SIP-లో? నేను ఇన్వెస్ట్ చేయట్లేదు, అంటే నేను అసలు మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయలేదు. సో నేను ట్యాక్సేషన్ గురించి ముందు అర్థం చేసుకుందాం. ఓకే ఫైన్, మీరైతే ఫస్ట్ స్టార్ట్ చేయండి, దెన్ లేటర్ పార్ట్ అది మనం ఎలాగో చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు విల్ గైడ్ యూ. అండ్ ఇప్పటి వరకు అంటే గ్రూప్ లో ఆల్రెడీ 80+ పీపుల్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పటి వరకు ఈ వైఫ్ అకౌంట్ మేనేజ్ చేయాలి లేదంటే ఈ టాక్సేషన్ చేయాలి అనేది ఇప్పటి వరకు మనం కన్సిడర్ చేయలేదు. మేబీ 2021 కూడా కన్సిడర్ చేయం. 2022 నుంచి వీళ్ళు టేక్ ఇట్ ఇన్ టు అకౌంట్. అండ్ అదొకటి. ఇంకొకటి టాక్సేషన్ తగ్గడానికి ఇండివిజువల్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేయాలి. నేను మ్యూట్ చేశాను అందరిది, ఎవరైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు అన్మ్యూట్ చేయండి. ఓకే, అండ్ సార్ మీరైతే మ్యూట్ చేయండి, అది బాగా నాయిస్ వస్తుంది. హలో, 1 minute మేడం, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టాక్సేషన్ తగ్గడానికి ఇండివిజువల్ గా ఒక సోలో ప్రొపరేటరీ లాంటి కంపెనీ స్టార్ట్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదొకటి. అండ్ వైఫ్ పేరు మీద లేదంటే పేరెంట్స్ పేరు మీద ఈ టాక్సేషన్ తగ్గడానికి, లేదా కిడ్స్ పేరు మీద స్టార్ట్ చేయడం అనేది కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో టాక్సేషన్ మనం కంట్రోల్ చేయడానికి. సో అవన్నీ కూడా మోస్ట్లీ మిడ్ ఆఫ్ 2021 స్టార్ట్ చేద్దాం అనేది ఒకటి ఉంది ప్లాన్. సో దాన్ని లైక్ టాక్సేషన్ లో ఉండే కొంచెం అదర్ లూప్ హోల్స్ అయ్యి ఉంటాయి కదా. Jane likes to play. ఆ రూల్స్ అనేవి యూస్ చేసుకుని వి ట్రై టు గెయిన్. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఐ డిజైన్ అ ప్లాన్. అండ్ అదేంటంటే స్ట్రాంగ్ గా లైక్ లాంగ్ టర్మ్ లో మనకు బెనిఫిట్ ఉండేటట్టు విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే, మోస్ట్లీ ఇప్పుడైతే అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ కి ఒక 2-3 అవసరం అయితే వాళ్ళకి ఇండివిజువల్ గా చేసాము ఉన్న వాళ్ళలో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ బ్రాకెట్ లో లేరు, ఈవెన్ అది చేద్దామన్నా కానీ. సో అందుకని చేయట్లేదు. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం జనరల్ గానే వీఆర్ సజెస్టింగ్. ఓకే, సో మీకు చెప్పలేదు అంటే అది మీరు అందులో లేనట్టు, లీవ్ ఇట్. ఓకే ఫైన్, చెప్పండి మేడం, మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు కదా, యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. హలో. చెప్పండి సార్, యాక్చువల్ గా రిటైర్మెంట్ గోల్ అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్ అని గోల్స్ ఇచ్చున్నారు కదా. అవును, అందులో మంత్లీ పే చేస్తే ఇంత అమౌంట్, లంసమ్ అయితే ఇంత ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది అని ఇచ్చున్నారు కదా. ఓకే, అట్లా ఒకవేళ మనం ఏదైనా ఒక 1-2 గోల్స్ లంసమ్ అడ్జస్ట్ అయ్యి సెట్ చేసేస్తే ఇంకా మళ్ళీ పే చేయకపోయినా 2 అవుట్పుట్ ఒకటే వస్తుందా సార్? రిటర్న్స్ అనేది మనం అనుకున్నట్టు వస్తే సేమ్ వస్తుంది అవుట్పుట్. అది క్యాలిక్యులేషన్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. బట్ లంసమ్ కి వెళ్ళేటప్పటికి మనకు సమ్ టైమ్స్ మ్యూచువల్ ఫండ్స్ కంటే రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఇలాంటివి బెటర్ అవుతాయి. ఓకే, SIP అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బెటర్ ఉంటుంది. లంసమ్ ఒక 10 lakhs 20 lakhs 30 lakhs ఒకేసారి నేను ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే మళ్ళీ దానికి కూడా స్ట్రాటజీ ఉంటుంది. లైక్ సమ్ పోర్షన్ వచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాము, సమ్ పోర్షన్ వచ్చి రియల్ ఎస్టేట్ ప్లాట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఆప్షన్స్ బెటర్ ఉంటాయి. ఓకే, అంటే SIP అయితేనే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారు కదా సార్? లేదు, దానికి కూడా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. మీరు ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇచ్చిన ప్లాన్ లో మనకి ఇంత అమౌంట్ మంత్లీ పే చేయాలి, ఇంత లంసమ్ పే చేయాలని ఉంది కదా సార్. ఇప్పుడు మామూలుగా ఒక 4 lakhs పే చేస్తే రిటైర్మెంట్ ఫండ్ కి టోటల్ అయిపోతుంది. ఒక 80,000 పే చేస్తే కిడ్స్ ఎడ్యుకేషన్ టోటల్ సెట్ అయిపోతుంది అన్నట్టు ఉంది కదా సార్ అందులో ఇచ్చిన ప్లాన్ లో. అట్లా ఒక 6 lakhs 7 lakhs ఉంటే టోటల్ ఇన్వెస్ట్ చేసేస్తే ఇంకా మంత్లీ పే చేయాల్సిన అవసరం లేదు అంటే అట్లా ఉంటదా అని. అది ఇది సేమ్ ఉంటుందా అని? సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుందా సార్? సేమ్ ఉంటుంది.
అంటే పే చేసేసి ఒకవేళ ఇవి మంత్లీ పే చేయాల్సిన అవసరం లేదు అనుకున్నవి పే చేసేస్తే ప్రాబ్లం లేదు లంసమ్. ఇప్పుడు పెట్టినా కొన్ని డేస్ తర్వాత కనుక పెట్టినా ఒకటే కదా సార్? ఏదైనా ఒకటే ఉంటుంది. ఓకే సార్. ఫైన్ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే వాసు గారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఒక చిన్న డౌట్, అంటే బేసిక్ డౌట్. యాక్చువల్లీ ఇది నా ఫండ్ బజార్ అకౌంట్ ఎన్ఆర్ఈ అకౌంట్ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే. బట్ నాకు క్యాష్ అంతా ఎన్ఆర్ఓలో ఉంది. ఓకే. యాక్చువల్లీ లాస్ట్ ఒక అరౌండ్ 7-8 మంత్స్ నుంచి ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా. ఎందుకంటే ఎన్ఆర్ఈలో లేదు, ఎన్ఆర్ఓలో ఉంది. మనం ఇన్వెస్ట్ ఏం చేయలేకపోతున్నాము. ఇప్పుడు నా దగ్గర రెడీగా అరౌండ్ ఒక 8 to 10 lakhs ఉన్నాయి. ఇంకా అదర్ వే ఫండ్ బజార్ కాకుండా ఏమైనా టిప్స్ ఇస్తే ఇన్వెస్ట్ చేద్దాము అని. లేదా ఫండ్ బజార్ అయినా ఎన్ఆర్ఓ అకౌంట్ అరౌండ్ బిఫోర్ కోవిడ్ ఏనండి, ఇప్పుడు గుర్తులేదు కానీ లాస్ట్ ఇయరే అనుకుంటా. ఓకే ఓకే ఫైన్. యాక్చువల్ గా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు. బట్ ఎన్ఆర్ఈ అయితే కనుక ఓన్లీ 3 ఫండ్ హౌసెస్ మాత్రమే మనకి యాక్సెప్ట్ చేస్తున్నాయి మనీని. సో అదైతే ఉంది. ఎన్ఆర్ఓ నుంచి చేయగలమా లేదా, ట్రాన్స్ఫర్ ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కోవాలి మనం. ఓకే 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 ఇప్పుడు ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందండి మనం, అంటే త్రూ ఫండ్ బజార్ కాకుండా మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా? అట్లాగా కుబేరా ప్లాట్ఫామ్ బాగానే ఉంటుంది డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యాక్చువల్ గా మనం ఇది అనుకున్నాం కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETF స్టార్ట్ చేద్దాం అనేది ఒక ప్లాన్ ఉంది జనవరి నుంచి. ఓకే ఓకే, అది స్టార్ట్ చేస్తే మీరు దాని నుంచి డైరెక్ట్ వీ కెన్ మేనేజ్. ఓకే సారీ, మేబీ నేను ఆ సెషన్ మిస్ అయినట్టున్నాను. నేను అప్డేట్ చేస్తానండి. బట్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. వెర్టికల్ ఫార్మింగ్ ఒకటి, ఈ-బైక్ అని రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి ఒకటి జరిగినాయి. 8 lakhs అంటే ఈవెన్ యూ కెన్ ట్రై ఫర్ రియల్ ఎస్టేట్ ప్లాట్స్. రియల్ ఎస్టేట్ బ్లాక్స్ ఓకే, ప్లాట్స్ ఉంటాయి కదా, అంటే లాంగ్ టర్మ్ కే కదా మీరు చెప్పేది? లాంగ్ టర్మ్ కదండి. మేమైతే ఏమీ సజెస్ట్ చేయట్లేదు పర్టికులర్ ఈ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేయమని ఇలాగా. బట్ యూ హ్యావ్ టు సెర్చ్, మీకున్న లోకల్ సర్కిల్ లో సెర్చ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయడం బెటర్ ఆప్షన్. అంటే టు బి ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు పెడదామని ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ మ్యూచువల్ ఫండ్ ఇటువంటి ఇంట్రెస్ట్ గా ఉంది. మీరు వాటిల్లో ఏమైనా సజెస్ట్ చేస్తే కొంచెం ఫైన్. ఒకసారి నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, ఐ విల్ ట్రై టు క్రియేట్. ఓకే 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 ఏం చేద్దామని నేను చెప్తాను. ఓకే బై. Fine. And vertical farming is still going on, and how much return we are getting now? Yeah, vertical farming ఈ 10th క్లోజ్ అవుతుందండి. ఒక బ్యాచ్ అప్రాక్సిమేట్ 1 crore పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు పీపుల్. దట్ మీన్ ఈ రోజు 8th కదా, 9th 10th కి 9th లోపు అంటే రేపు ఈవినింగ్ లోపు మీరు ఇన్వెస్ట్ చేయాలి ఈ బ్యాచ్ లో ఉండాలి అనుకుంటే. సో మీకు రిటర్న్స్ వచ్చేటప్పటికి డిసెంబర్ ఎండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఈవెన్ జనవరి కూడా వెళ్ళక్కర్లా, మోస్ట్లీ డిసెంబర్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిటర్న్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 40% to 50%. మీరు రూపన్ కాంటాక్ట్ అయితే షీ విల్ గైడ్ యూ ఈ వర్టికల్ ఫార్మింగ్ రిలేటెడ్. ఓకే, మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakhs అండి వర్టికల్ ఫార్మింగ్. సో పెర్ యానం 40% to 50% రిటర్న్స్ వస్తుంది వర్టికల్ ఫార్మింగ్ లో. అండ్ 6 years అనేది ఈ కాంట్రాక్ట్. సార్ గుడ్ ఈవినింగ్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సామేశ్వరరావు అండి. హాయ్ సామేశ్వరరావు. ఈ నాకు మామూలుగా తేజ గారు ఒక చిన్న గైడ్ లైన్స్ ఇచ్చారు ఎక్సెల్ షీట్ లో, అదే పేడప్ చేయమన్నారు. ఇది LICలో జీవన్ లాభ ఏదో చేశారండి, నాది మా మిస్సెస్ మా అబ్బాయిది. ఓకే. అయితే అది పేడప్ చేస్తే అంటే యాక్చువల్గా నేను అసలు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నానండి. పేడప్ కంటే కూడా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, క్లోజ్ చేసి మనం వర్టికల్ ఫార్మింగ్ ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇక్కడ వచ్చిన లాస్ అక్కడ ఏమైనా రికవరీ అవడానికి ఛాన్స్ ఉంటుందా? వాళ్ళు ఏదో వర్టికల్ ఫార్మింగ్ అయితే స్కోప్ ఉంది. వర్టికల్ ఫార్మింగ్ అయితే గ్యారంటీడ్ మనం వస్తుంది. బట్ వర్టికల్ ఫార్మింగ్ అనేది వన్ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మీకు ఓకే అనుకుంటే దట్స్ ఫైన్. ఓకే ఓకే, ఐఎమ్ రెడీ టు టేక్ రిస్క్. ఆల్రెడీ 15 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఓకే, ఇంకా చేయొచ్చా? అంటే ఇది కూడా క్లోజ్ చేయొచ్చా? LIC ఎందుకు అట్లా ఉంచు పేడప్ చేసి అట్లా హోల్డ్ చేయమంటారా? ఇప్పుడు మీకు LIC లో టోటల్ ఎంత కట్టారు సార్? ఇది అరౌండ్ 4 installments అంటే 3 years అయిపోయిందండి ఆల్రెడీ క్లోజ్ అయిపోయి. 2 lakhs అబౌవ్ కట్టాను. 130, 135 ఆ రేంజ్ లో వస్తాయంట ఎవరి వాళ్ళకి క్లోజ్ చేస్తే. ఓకే, అంతే 30 to 40% రావచ్చు.
Yes, మీకు రిటర్న్స్. అంతే చెప్పారు సార్. మీరు కట్టిన అమౌంట్ లో 30 to 40% ఇస్తారు. అవును అవును. ఆ లాస్ట్ మనం ఇక్కడ రికవరీ చేసుకోవడానికి సోర్స్ ఉందా వర్టికల్ ఫార్మింగ్? యా డెఫినెట్ గా వర్టికల్ ఫార్మింగ్ అసలు మీరు డౌట్ అక్కర్లా, డెఫినెట్ గా వీ కెన్ రికవర్. నిన్న పేమెంట్ చేశాను సార్ ఆల్రెడీ 15 lakhs. ఓకే గ్రేట్. అయితే చూడండి ఇది కూడా యూ కెన్ ట్రై. యా ఓకే. ఇది ఇంతేనా సార్? ఇప్పుడు ఎల్లుండితో క్లోజ్ అయిపోతుందా బ్యాచ్? మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఉంటే నెక్స్ట్ మంత్ గానే ఏమన్నా? అంటే మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవ్వాలి కదా, గ్యాదర్ అయితేనే కానీ వీ కెన్ నాట్ కన్ఫర్మ్ దట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ లెస్ దెన్ 1 crore ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్గా. ఈవెన్ ఇప్పుడు యాక్చువల్ 2 crore అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు అన్నారు, బట్ మనం ఆల్రెడీ బిజినెస్ ఇచ్చున్నాం కదా లాస్ట్ January వాటిలో, సో దట్స్ ద రీజన్ దే ఆర్ యాక్సెప్టింగ్. అండ్ మష్రూమ్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదండి, పైప్ లైన్ లోనే ఉంది అది. అంటే మేము వెళ్ళి వెరిఫై చేయాలి, చూస్తే తప్ప మష్రూమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వదు. అండ్ క్రిప్టో కరెన్సీ ఇస్ ఇట్ సజెస్టబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్? క్రిప్టో కరెన్సీ నేను సజెస్ట్ చేయట్లేదండి అసలు, స్టార్టింగ్ లో నేను సజెస్ట్ చేయలేదు. బట్ అఫ్ కోర్స్ ఇది బాగా గ్రో అయింది ఇప్పుడు బిట్ కాయిన్ అనేది. స్టిల్ క్రిప్టో కరెన్సీ అనేది నేను సజెస్ట్ చేయట్లేదు. రాజు గారు అడిగారు క్వశ్చన్ ఇక్కడ కామెంట్స్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి. వెల్కమ్ సార్. వాసు గారు నమస్తే అండి, నేను ఎం సత్యనారాయణ. సత్యనారాయణ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు నేను అంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% ఇదిలో ఉన్నాను. లాస్ట్ ట్యూస్డే మీరు ఎన్పిఎస్ దాని గురించి ఏదో చెప్పారు. సార్ ఏది బెస్ట్ సార్? 30% అంటే మనం ఎన్పిఎస్ లో ఒక 50,000 దాకా చేయొచ్చు. సో అది మీరు ట్రై చేయాలి యాక్చువల్ గా. అది మీకు ఆల్రెడీ చెప్పు ఉండాలి ఎన్పిఎస్ గురించి. అంటే మన తేజ గారిని అడిగాను, చెప్తానని అదని చెప్పేసి అన్నారండి. ఓకే, అంటే మీరు మోస్ట్లీ అంటే ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్ అయితే ఎన్పిఎస్ లో సజెస్ట్ చేస్తున్నాం 30% స్లాబ్ లో ఉండే వాళ్ళకి. అవును సార్. ఓకే ఫైన్, అది అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి. అది కూడా మంత్లీ వెళ్ళడం బెటర్. ఎన్పిఎస్ ఎప్పుడు కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో మంత్లీ మోడ్ లో మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఈ నెక్స్ట్ 3-4 months కి అయితే కనుక మీరు ఒకేసారి బల్క్ పెట్టాల్సి వస్తుంది. సో అది ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఎన్పిఎస్ ది అకౌంట్ ఓపెన్ చేయడం కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంది. ఓకే, అదే సార్ ఎన్పిఎస్ లో అంటే ఎందులో ఓపెన్ చేయాలి సార్ అకౌంట్? అది ఆ డీటెయిల్స్ తేజ విల్ గైడ్ యు. అంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి దానిలో. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అనేది దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఎన్పిఎస్ లో. హెచ్డిఎఫ్సి సార్, హెచ్డిఎఫ్సి అండ్ ఎస్బిఐ కూడా బాగానే చేస్తున్నట్టున్నారు. తేజ విల్ వెరిఫై అండ్ లెట్ యు నో. అందులో కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా దాని ప్రకారం. సార్ థ్యాంక్ యూ అండి. ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన చెప్పండి సార్. మీరు చెప్పినారు కదా ఇప్పుడు అది ఎస్ఎపి లాగా వెళ్ళాలి, ఎన్పిఎస్ కి లంసం ఉండకూడదు అని. సో మెయిన్ దట్ రీజన్ సార్ దిస్ అభిమన్యు. ఎప్పుడు కూడా ఈక్విటీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఈక్విటీ ఇన్ ద సెన్స్ either గోల్డ్ అయినా ఈక్విటీలోకి వస్తుంది, రియల్ ఎస్టేట్ అయినా ఈక్విటీలోకి వస్తుంది, ఈ ఎస్ఐపి లైక్ స్టాక్స్ అయినా ఈక్విటీలోకి వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఫండ్స్ కూడా ఈక్విటీలోకి వస్తాయి. సో ఈక్విటీ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ బాగా హై అయిపోతుంది, సమ్ టైమ్స్ డౌన్ అవుతుంది, ఇలా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీరు ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ బి ఇన్ ట్రబుల్. సరే, ఈ ఎన్పిఎస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనుకుంటా కదండి ఒక పర్సెంటేజ్? బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది వీటిలో. ఓకే, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్, ఎల్ఐసి, ఆల్ అదర్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ఇవన్నీ కూడా డెప్ట్ లోకి వస్తుంది. ఓకే, డెప్ట్ ఎప్పుడు కూడా మనం లంసం వెళ్ళిపోవచ్చు. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి, మీరు 10 lakhs అయినా 1 crore అయినా మీరు ఒకేసారి చేసినా పెద్ద ఫ్లక్చుయేషన్ ఏమి ఉండదు అది, ఎందుకంటే ఇట్స్ ఫిక్స్డ్ స్కీమ్ కాబట్టి. ఓకే, భాస్కర్ జీ, సుమంత్ అగైన్. సుమంత్ గారు చెప్పండి. అండ్ ఎవరైనా ఇక్కడ మెసేజ్ చేయాలనుకుంటే ప్రైవేట్ గా కాదు పబ్లిక్ గా చేయండి, సో దట్ ఐ కెన్ ఆన్సర్. చెప్పండి సార్. సో యాక్చువల్గా నాకు పోస్టల్లో టీడీ టర్మ్ డిపాజిట్ ఉంది ఒక 6 lakhs వరకు. ఓకే, సో రీసెంట్ గానే రినివల్ చేశాను అది. అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేసి పెట్టమంటారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ చేయమంటారా? అదొకసారి కనుక్కోండి, వాళ్ళకి సమ్ రూల్స్ ఉన్నాయి కదా. ఈవెన్ క్యాన్సిల్ చేద్దామన్నా పోస్ట్ ఆఫీస్ లో 6 months తర్వాత చేయొచ్చు అన్నారు. ఓకే, అంటే ఏం చేద్దామన్నా మనీ? సో అక్కడైనా బెటర్ ఏదైనా సజెస్ట్ చేస్తారా?
అంటే ఈ 6 lakhs మీ గోల్స్ ప్రకారం దేనికని ఉంచారు? లైక్ సిస్టర్ మ్యారేజ్ అండి. ఓకే, అంటే అది ఎన్ని ఇయర్స్ తర్వాత ఉండొచ్చు? ఒక 3 అంటే మీరు దానిలోనే కంటిన్యూ చేయడం బెటర్. ఓకే. సో దానికన్నా అది తీసుకొని వచ్చి ఎక్కడైనా ఈక్విటీలో పెట్టడం బెస్టా? ఈక్విటీలో రిటర్న్స్ వస్తాయి, బట్ వీ కెనాట్ ఎష్యూర్ కదా. అవును. మీ 3 years టయానికి విత్డ్రా చేసే టయానికి స్టాక్ మార్కెట్ ఫుల్ డౌన్ ఉంది అనుకోండి, అవును. మీరు చూసే 5 లక్షలు వచ్చి 3 లక్షలు 4 లక్షలు కనిపిస్తుంది. అవునండి. సో And you దానికన్నా cannot wait. ఓకే. బజాజ్ ఎఫ్డీస్ ఉన్నాయండి, బజాజ్ బాండ్స్ లైక్ అవి వద్దంటారా? బజాజ్ బాండ్స్ అనేది పర్లేదండి, అలాంటి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి రిలీజ్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సజెస్ట్ యూ, బట్ మోస్ట్లీ ఇలాంటి కంపెనీస్ మీద డిపెండ్ అవ్వకపోవడం బెటర్. అవునండి. యా, ఓకే. థ్యాంక్స్. ఓకే ఫైన్. ఎందుకంటే లైక్ మన దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు, డిపెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే ఇవి లాక్ అయిపోతాయి బాండ్స్ అనేవి. ఓకే. ఆ లాక్ అయిపోయినప్పుడు మనం మన డబ్బులు విత్డ్రా చేయడానికి ఉండదు, వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఓకే, సో బెటర్ లీవ్ ఇట్. పోస్ట్ ఆఫీస్ లోనే కంటిన్యూ చేయండి, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్స్. యా ఫైన్. అండ్ 5 step మనీ షీల్డ్ అనేది నేను ఒక వీడియో షేర్ చేస్తాను, మీరు ఈమెయిల్ చేస్తారు కదా పివి కృష్ణ గారు, నేను అది ఈమెయిల్ చేస్తాను, సో దట్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. అండ్ విచ్ వన్ ఇస్ బెటర్ టు సేవ్ ఎమర్జెన్సీ ఫండ్? లిక్విడ్ ఫండ్స్, పేటిఎం ఎఫ్డి, భారత్ పే. భారత్ పేలో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నట్టు నేను విన్నాను. ఒకసారి భారత్ పే ట్రై చేయండి, లేదంటే లిక్విడ్ ఫండ్స్ అయినా బెటర్. ఓకే, లిక్విడ్ ఫండ్స్ అనేది ఆల్వేస్ సేఫ్ అండి. ఎమర్జెన్సీ ఫండ్ కి లిక్విడ్ ఫండ్స్ ఆర్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బెటర్ ఇన్ జనరల్ గా. పేటిఎం ఎఫ్డి అనేది దట్ డిపెండ్స్ అగైన్. పేటిఎం ఆఫ్ కోర్స్ పెద్ద రిస్క్ ఏం లేదు, పేటిఎం అనేది వీ కెన్ ట్రస్ట్. అండ్ ఐఎమ్ షిఫ్టింగ్ టు హైదరాబాద్. Please tell me another one. I have already invested in vertical farming and e-bike. Okay, యాక్చువల్ గా సంజయ్ గారు ఈ-బైక్ గో అండ్ వెర్టికల్ ఫార్మింగ్ కాకుండా ఇంకొక 5 ప్రాజెక్ట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. వీఆర్ సీయింగ్, ఎందుకంటే మనం ఒకసారి ట్రస్ట్ చేసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు అంటే వి విల్ బి ఇన్ ట్రబుల్ కదా. సో వన్స్ అది అయిన తర్వాత విల్ గైడ్ యూ. డూ యూ సజెస్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ యాజ్ ద స్టాక్ మార్కెట్ పిక్డ్ అప్ రీసెంట్లీ? నేనైతే స్టాక్ మార్కెట్ సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే సమ్ టైమ్స్ మీకు డబ్బులు వస్తాయి, సమ్ టైమ్స్ పోతాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, అది ఒకసారి చూడండి సంపత్ గారు. అండ్ ఐ హావ్ గివెన్ 20 lakh ఫర్ ఇంట్రెస్ట్ టు మై రిలేటివ్స్. ఇంట్రెస్ట్ రేట్ ఇస్ 3%. మీకు గ్యారంటెడ్ గా బ్యాక్ వచ్చేస్తే, లేదంటే మీరు షూరిటీ కింద తీసుకుంటారు కదా పొలాలు, లేదంటే ఇల్లు పత్రాలు ఇలాగా, అలాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక మీరు 3%, 2% ఇంట్రెస్ట్ వచ్చినా కానీ దట్ ఈస్ బెటర్ ఆప్షన్ దాన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఓకే, ఆ షూరిటీ అనేది ఉండి మీకు గ్యారంటీగా డబ్బులు బ్యాక్ వస్తాయండి. సో 3% అనేది డీసెంట్ రిటర్న్స్. హాయ్ సార్, ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ lump sum and I need monthly withdrawal of around 50K per month with an increase 7% every year, so that my expenses will go down. I'm shifting to Hyderabad by this summer. యా కృష్ణమోహన్ గారు, మీరు ఒకసారి ఇండివిజువల్ గా టీమ్ ని కాంటాక్ట్ అయితే దే విల్ గైడ్ యూ, లేదు అంటే నన్ను కాంటాక్ట్ అయినా ఐ ట్రై టు. ఇది అసలు ఎందుకు కావాలనుకుంటున్నారు అనే ఈ గోల్ మీద డిపెండ్ అయ్యి ఐ హావ్ టు గివ్ సజెషన్. ఓకే, సో ఇది కంపల్సరీ రిక్వైర్మెంట్ ఉంటే దానికి ఒక రకం ఉంటుంది, లేదు ఆప్షనల్ అయినా పర్లేదు అంటే దానికి ఒక రకం సజెషన్ మారిపోతుంది. ఈజ్ ఇట్ బెటర్ టు వాణి ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెర్టికల్ ఫార్మ్? యా, కెన్ యూ షేర్ మీటింగ్ రిపోర్టింగ్ పోస్ట్? ఎస్, భారత్ ఈస్ రిటర్నింగ్ గుడ్. ఓకే, కరెంట్లీ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్, స్టాక్స్, పిఎఫ్. అది మీ అందరూ మోస్ట్లీ లైక్ ఇండివిజువల్ అడుగుతున్నట్టున్నారు, సో అది ఇండివిజువల్ గా కాంటాక్ట్ అయితేనే బెటర్. పబ్లిక్ గా ఇచ్చేది మళ్ళీ మీకు సూట్ అవ్వకపోవచ్చు. ఓకే, అఫ్ కోర్స్ నేను ఏమను పబ్లిక్ గా. ఓకే ఫైన్. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నో నీడ్ టు టైప్, సో యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్. వాసు గారు, రాజవర్మ అండి. చెప్పండి సార్. నేను ఒక ఇన్సిడెంట్ రైజ్ చేశాను 474 అని, ఒక మ్యూచువల్ ఫండ్ గురించి. మనం అంతకుముందు 2 years బ్యాక్ ఫండ్ బజార్ లో కేవైసీ చేసాము మీ పేరుతో, మీ యొక్క సజెషన్ తో. ఇన్వెస్ట్మెంట్ సిప్ బాగుంటుందా లేదా అని ఒక మిమ్మల్ని అడిగితే ఐఎన్సీ రైజ్ చేయమన్నారు. మీకు పర్సనల్ గా కూడా పింక్ చేశాను, ఐఎన్సీ రైజ్ చేయమన్నారు. కొద్దిగా చూడండి సార్, 474 సార్ ఐఎన్సీ నెంబర్. ఓకే, షూర్. మీకు గెట్ బ్యాక్ అవుతారు. ఆల్రెడీ ఎప్పుడు రైజ్ చేశారు ఇది?
రైజ్ చేసి కూడా 4-5 డేస్ అవుతుంది సార్. ఓకే. అయితే ఐ థింక్ టుమారో మీకు గెట్ బ్యాక్ అవ్వచ్చు టీమ్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫైన్. చెప్పండి మేడం. హాయ్ అండి వాసు గారు. యాక్చువల్లీ ఇప్పుడు ఎండోమెంట్ ప్లాన్ మీరు శుభ్ నివేష్ దానికి బ్యాక్అవుట్ అవ్వమన్నారు కదా. సో ఇప్పుడు మేము ఎంప్లాయీస్ మా ట్యాక్స్ సేవింగ్ కోసం వేరే ఎలాంటి ప్లాన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? దట్స్ ఇంక్లూడింగ్ అండి ట్యాక్స్ సేవింగ్ అనేది టోటల్ మీద విల్ సజెస్ట్ యూ ఎయిదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సమ్ అదర్ ఎఫ్డీస్ కానీ ఇలాగా. సో విచ్ వన్ ఇస్ బెటర్ యాజ్ పర్ దట్ విల్ సజెస్ట్ యూ. మీ రిక్వైర్మెంట్ బట్టి. హాయ్ అండి. ఇది ఐడిఎఫ్సి బ్యాంక్ లో అమౌంట్ అనేది సేవింగ్స్ లో పెట్టుకోవడం సేఫేనా అండి? కరెంట్లీ నేను 2.5 lakhs పెట్టాను. వాళ్ళు 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు పర్ యానం. దాంట్లో 2.5 lakhs ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో అది అలాగే కంటిన్యూ చేయాలా ఆర్ ఎల్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయమంటారు? ఇప్పుడు ఐడిఎఫ్సి ఫిక్స్డ్ డిపాజిట్ కదా మీరు చెప్పేది? కాదండి, సేవింగ్స్ అకౌంట్ లో మనకి దే ఆర్ గివింగ్ అరౌండ్ 7% పర్ యానం. ఓకే. సో అలాగే సేవింగ్స్ లో కంటిన్యూ చేస్తాం అమౌంట్ ని. గుడ్ అండి, దానిలోనే కంటిన్యూ చేయండి. అండ్ అది కాకుండా లైక్ అడిషనల్ గా 1.5 lakhs అమౌంట్ నా దగ్గర ఉంది విచ్ ఐ హావ్ టు యూజ్ ఆఫ్టర్ 45 days. అప్పటిదాకా లైక్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయమంటారా లేకపోతే దీంట్లోనే కంటిన్యూ చేయమంటారా? దానిలోనే కంటిన్యూ చేయండి. ఓకే. వాసు గారు, హాయ్. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి గ్రో యాప్, జిరోడా ఏది బెస్ట్ అంటారు? ఆ యాప్స్ కాకుండా ఇంకేదైనా సజెస్ట్ చేస్తారా? గ్రో ఐ థింక్ ఇట్స్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటా. గ్రో అండ్ ఇంకోటి జీరోదా అన్నారు. జీరోదా ఇట్స్ స్టాక్ ట్రేడింగ్ కదా. వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ ఇస్తారు అనుకుంటాను. బెస్ట్ ఏదైనా అడుగుతున్నాను. బెస్ట్ అనేది ఏ ప్లాట్ఫామ్ అయినా ఒకటే అండి. ఏ ప్లాట్ఫామ్ అయినా ఒకటే, పెద్ద డిఫరెన్స్ ఏమో ఉండదు. ఓకే. సో బట్ ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని చెప్పారు కదా ఈటీఎఫ్స్, అది చేయాలంటే మాత్రం జీరోదానే బెటర్. జీరోదా ఇన్ ద సెన్స్ ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది మీకు కావాల్సి వస్తుంది, అది జీరోదాలో మీరు యూస్ చేయొచ్చు ఈటీఎఫ్స్. ఓకే, ఫైన్. భాస్కర్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారు, నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారు? డైరెక్ట్ బెటర్ అండి జనరల్ గా అయితే. అంటే దాంట్లో పెద్ద వాల్యూమ్స్ ఉండరు అంటారు కదా, సో ఎక్కువ లిక్విడిటీ ఉండదు. యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే వితౌట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ మీన్స్ దట్స్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అవుతుంది మీ ఓన్ నాలెడ్జ్ తోటి. ఓకే. సో ఇఫ్ యూ ఆస్క్ మీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయా, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయా అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోనే వస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ బ్లైండ్లీ. బట్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ యూజింగ్ సమ్ స్ట్రాటజీస్. ఇక్కడ ఆల్రెడీ నాకున్న నాలెడ్జ్ తోటి ఇప్పుడు సమ్ టైమ్స్ కొంచెం లంసమ్ సజెస్ట్ చేయడం, కొన్నిసార్లు విత్డ్రాల్ చేయమని చెప్పడం, ఇలాంటివి చేసి వీఆర్ అడ్జస్టింగ్ దట్ అక్కడ ఏదైతే పోతుందో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ దానికంటే ఎక్కువ రిటర్న్స్ మనం ఇక్కడ జనరేట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు అది బెటర్ ఇది బెటర్ అంటే యాక్చువల్గా ఎక్స్పెన్స్ రేషియో వైజ్ అయితే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బెటర్. బట్ ఇక్కడ స్ట్రాటజీస్ అప్లై చేసి దాన్ని ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి దేర్ ఇస్ నో డిఫరెన్స్ యాక్చువల్లీ దానికి. ఓకే, మామూలుగా దాంట్లో లిక్విడిటీ ఉండదు, ఎక్కువ ఉండదు అంటారు. లేదు, రెండింటికి డిఫరెన్స్ లేదు, ఎక్స్పెన్స్ రేషియో తప్ప జనరల్ గా ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. చెప్పండి. హలో సార్, ఇది చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది డిపెండింగ్ ఆన్ మ్యూచువల్ స్టాక్ మార్కెట్ మీద ఉంటది కదా. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మనం ఎస్ఐపి కట్టుకుంటూ వెళ్ళినప్పుడు సత్యాన ఒక టైంలో ఒకవేళ అదే టైంలో కనుక స్టాక్ మార్కెట్స్ అనేది పడిపోయి ఉన్నాయంటే అప్పుడు మనకి రిటర్న్స్ తక్కువ వస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుందేమో కదా సార్? కరెక్ట్ అండి. ఇప్పుడు మొన్న పడిపోయింది కదా మార్చ్. ఇప్పుడు మన లాక్డౌన్ లో మన ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికంటే కూడా తక్కువగా కనిపించేది మనకి ఫండ్ బజార్లో ఎస్ఐపి చేస్తున్నాం కదా. అప్పుడు అంటే మార్కెట్స్ మళ్ళీ గ్రోత్ అవుతే ప్రాబ్లం లేదు అనేసి మీరు ధైర్యం చెప్పారు, మేము కంటిన్యూ చేసాము. సో ఫ్యూచర్ లో ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఎస్ఐపిలు కంటిన్యూ అయిన తర్వాత లాంగ్ టర్మ్ అయిన తర్వాత 5-10 years కంప్లీట్ అయిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు
ఓకే. అది మనం ఎలా ఫేస్ చేయాలి దాన్ని? అది నాకు కొంచెం డౌట్ అనిపించింది. మొన్న లాక్‌డౌన్ పీరియడ్‌లో నాకు వచ్చిన సో, డౌట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు కదా! వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా పెరిగింది అనేది. సో, ఇట్స్ ఎ స్టాక్ మార్కెట్ చూసాను. గ్రాఫ్. సో, ప్రతిసారి కూడా పడిపోతుంది, పెరుగుతుంది ఇయన్నీ జరుగుతుంది. బట్ మన గోల్ దగ్గర ఉన్న టైంలో అది పడిపోకూడదు. అవునవును. ఓకే. ఓకే. సో, ఆ గోల్ దగ్గర ఉన్న టైంలో ఏంటంటే మనం సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ అనేది అది ఉంటది కదా! ఎస్‌డబ్ల్యూపీ అని చెప్పి. మనం అది మన బ్యాంక్ అకౌంట్ మూవ్ చేసేసి అక్కడ రికరింగ్ డిపాజిట్ స్టార్ట్ చేస్తాం జనరల్‌గా. ఓకే. సో దట్ మన అమౌంట్స్ అనేవి సేఫ్ సైడ్ లో ఉంటాయి కాబట్టి, అంటే అది మనం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. సో వి విల్ బి ఇన్ సేఫర్ సైడ్ అన్నట్టు. ఓకే. ఓకే. సో ఈ పడిపోవడం మళ్ళీ గ్రో అవడం ఇదంతా జరుగుతుంది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ మస్ట్ గ్రో. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే కంపెనీస్ అన్ని వర్క్ చేసేది ప్రాఫిట్స్ గురించే కదా. అవును. సో ఇట్ మస్ట్ గ్రో. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఏ ఇండెక్స్ చూసుకున్నా ఇది ఎలాగే జరుగుతుంది. సో ఇట్స్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకి టైం క్లోజ్ అయ్యే టైంకి ఆ టైంలో మనకు ఒకవేళ స్టాక్ మార్కెట్ డల్ గా ఉంటే మనం ఏం ప్లాన్ చేసి దాన్ని రికవర్ చేయొచ్చు అనేది నా డౌట్. ప్లానింగ్ ఏముండదండి, జస్ట్ వెయిట్ చేయాలి అంతే. అది ఒక అంటే 1 అప్పుడు మనం to వెయిట్ 3 ఇయర్స్ లో చేయొచ్చా? గ్రో అవుతుంది. ఎప్పుడు పడిపోయినా కానీ 1 to 3 ఇయర్స్ లో గ్రో అవుతుంది డెఫినెట్ గా. సో అప్పటి వరకు అది వెయిట్ ఇప్పుడు చేయగలిగే కెపాసిటీ అనేది మనకు ఉండాలి. ఇప్పుడు ఎస్ఐపిలు ఒక మామూలుగా అయితే ఒక 200 250 మంత్స్ పెట్టుకున్నాం అనుకోండి. అప్పటికల్లా స్టాక్ మార్కెట్ డల్ ఉందనుకో, మనకు కావాలని ఆపుకోవచ్చు అండి విత్‌డ్రాల్ పెట్టుకోకుండా యా ఆపొచ్చు. వెయిట్ చేయొచ్చా? అంటే వెయిట్ స్టాక్ చేయొచ్చు. మార్కెట్ మళ్ళీ బూమ్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చా? యా వెయిట్ చేయొచ్చు. మన ఓకే. ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, మనం విత్‌డ్రాల్ పెట్టం అంతే. సో అచ్చా. బై డిఫాల్ట్ ఏ గోల్ కైనా కానీ మీరు మాక్సిమం పెట్టండి. 300 ఏదో ఉంది కదా, 300 మంత్స్ అది. సో ప్రతి గోల్ కి కూడా పెట్టండి. కావాలంటే మనం మధ్యలో ఆపేస్తాం కదా అది. వి డోంట్ నీడ్ టు ఫాలో దట్. ఓకే. ఓకే. థాంక్యూ. యా జగదీష్ గారు, అయితే మీరు ఒకసారి టీమ్ ని కాంటాక్ట్ అయ్యి యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. యాక్చువల్గా ఇది రైట్ టైం, మనకి మనీ అనేది చాలా బాగా గ్రో అయింది. 5,000 ఎస్ఐపికి సంపత్ గారు బెటర్ యూ కంటిన్యూ ఫండ్ బజార్. ఓకే. ఈటీఎఫ్స్ అనేది ఎప్పుడు బెటర్ అంటే మీరు మోర్ దెన్ 30,000-40,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మంత్లీ, దెన్ ఈటీఎఫ్స్ అనేది మీకు బెటర్ ఫెచ్చింగ్ ఉంటుంది. మీరు 5,000, 10,000 లేదంటే అప్ టు 20,000 మీకు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్ బెటర్. ఫండ్ బజార్ లో యూ కెన్ కంటిన్యూ. Hi Vasu, this is Rajesh. Hi Rajesh garu. So I want to know that the liquid fund of rate of interest, how much percentage we can get liquid to invest some lump sum amount in liquid fund? It's better than bank savings account. In general, if bank savings account is giving 3% means you will get returns more than like 2.2% to 3%. So in liquid funds, you will get a returns in between 5% to 6%. Okay. So you have to compare it with bank savings account, not bank fixed deposit. Okay. Right. The bank fixed deposit we can't get. We won't be able to get it when we require. But mutual fund, like liquid fund, we can get it whenever we require, right? Yeah, that is right. ఇండెక్స్ ఫండ్స్ బెస్ట్ అంటారా, మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అంటారా? That again same అండి. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా, లైక్ పాసివ్ మ్యూచువల్ ఫండ్స్ బెటరా అంటారు ఇది యాక్చువల్ గా. సో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది కమ్స్ అండర్ లైక్ దానికంటే ఈటీఎఫ్స్ బెటర్ అని మనం అనుకుంటున్నాం కదా. సో దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది, అదే డిఫరెన్స్ ఉంటుంది. సో రిటైర్మెంట్ లేదంటే లాంగ్ టర్మ్ గోల్స్ కి మనం ఏమి టాక్టిక్స్ ప్లే చేయకుండా ఉండాలి అంటే ఇండెక్స్ ఫండ్స్ ఆర్ బెటర్. ఇట్స్ లైక్ వన్ టైం మనం ఇన్వెస్ట్ చేసేసి అంటే ఎస్ఐపి మోడ్ లో అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం దాన్ని టచ్ చేయము ఇండెక్స్ ఫండ్స్ అయితే కనుక. ఈ యాక్టివ్ ఫండ్స్ వచ్చేటప్పటికి మనం పెడతాం, విత్డ్రా చేయడం, లంసమ్స్ చేయడం, ఇలాంటి డిఫరెంట్ టాక్టిక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి మన గ్రూప్ లో ఉండే వాళ్ళందరికీ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేసాం యాజ్ ఆఫ్ నౌ. బట్ వన్స్ ఈటీఎఫ్స్ కి మూవ్ అయ్యామంటే కనుక మోస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ లోకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే ఇనిషియల్ ఒక 1 to 3 years 4 years దాకా వీఆర్ డూయింగ్ యాజ్ లైక్ అదర్స్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ 4 years దాటి నుంచి వి అప్లై సమ్ మోర్ స్ట్రాటజీస్ అండ్ మేక్ హై రిటర్న్స్ అన్నమాట. హాయ్ వాసు గారు, శ్రీనాథ్ అండి. హాయ్ శ్రీనాథ్ గారు. సార్ యాక్చువల్లీ నేను 5 to 6 years నుంచి జాబ్ చేస్తున్నాను.
కొంత క్యాష్ అనేది జనరల్ గా బయట ఇస్తా ఉన్నాను అనమాట. అవి అక్యుములేట్ అవుతూ క్యాష్ అనేది నా దగ్గర ఒక 5 to 10 lakhs దాకా వస్తుంది. అది ఒకేసారి మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. 5 to 10 lakhs ఒకేసారి డిపాజిట్ చేస్తే డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కట్ చేసేస్తున్నారు అమౌంట్ అనేది. సో దానికి రీజన్ చెప్పి మనం దాన్ని లైక్ ఆ లాక్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఆ టైంలో మీరు సోర్స్ చూపించగలిగితే కనుక దట్స్ ఫైన్. లేదంటే ఒక 90,000 లేదా 1 lakh ఇలా మల్టిపుల్ టైమ్స్ మీరు డిపాజిట్ చేయడం బెటర్ ఆప్షన్. ఓకే, వీళ్ళు లాక్ చేశారంటే మళ్ళీ మీరు దాన్ని ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎలా వచ్చింది ఏంటి అని అడుగుతారు. ఓకే, ఆల్రెడీ నేను లాస్ట్ 5 to 6 years నుంచి ట్యాక్స్ పే చేస్తున్నాను. సో దాన్ని అయితే మనం చూపించలేమంటారు డైరెక్ట్? చూపించవచ్చు. మనం ఈ రిలేటెడ్ నేను మా డాడీకి ఇచ్చాను, లేదంటే నేను నా లైక్ లాకర్ లో పెట్టుకుని ఇప్పుడు తీసి డిపాజిట్ చేస్తాను, ఆ టైప్ లో మనం చెప్పొచ్చు. ఓకే, నేనైతే నేను చేస్తూ ఉంటా. లైక్ నా జనరల్ ట్రాన్సాక్షన్స్ 5 to 10 lakhs ఉంటుంది. బట్ నో వన్ స్టాప్ మీ బికాస్ నా మొత్తం ప్రొఫైల్ అలాగే ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను ప్రతిరోజు లైక్ 10,000 15,000 20,000 ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు. ఒకేసారి 10 లక్షలు పడింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఎ డౌట్. ఓకే, మీరు రెగ్యులర్ గా అన్ని 10 lakhs 5 lakhs ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. Vasu, I need your suggestion that shall I go for paid up for the insurance is applicable for the insurance which I have been continually following from my daughter. Mera Ashirwad as well as Jeevan Anand. LIC is Jeevan Anand. Okay. And another one is Exide Life. ING Vaishya Insurance is there, right? That is turned to Exide now. So I've been make a bond from ING Vaishya Bank. So that was a Mera Ashirwad plan. Okay. That up to 21 years. So that was a huge burden for me. I'm paying it from 2014 onwards. It around 2014 onwards. Okay. That would be the 4,300 something. Okay. So is it right time to pay it off, or I try to discontinue, but the amount will be very minimal. What I am paid in, so I'm not going to get it. Is there any options are there to surrender or paid off? How it could be sized? Yeah, in both the cases, we don't get the actual amount. That's for sure. So as you paid already 5 years means 5 to 6 years, right? So you may get in between 50% to 60% as a paid up value, that means surrender value. Or else you can leave it and take the same amount after this period, 21 years. If that option is available for this, yeah, you do that. Paid up you can do, and from now on you have to invest. You have to do proper investments to cover the last whatever it is. So another thing is Jeevan Anand, since it was by forcefully my father is supposed to pay it every year. 10,000 is supposed to pay it. Even that would not be I'm going to get after my my age will be generally, our age limit will be I consider for 60 years. It is going to come by 73, 75, 50 years. So I don't go that to 2 lakhs only. That is not possible. Just thinking whether I can surrender. Is any options? That how many years you paid already for this? It was only 6 years, I believe. Okay, how many years you need to pay? That will be there. Again up to 60 years or something. I don't know. I have given check. It will not be like that. You have to pay up to 15th year or up to 20th year. Yeah. So as it is just 10,000 per annum, you can continue. I think you don't need to stop it. Okay. For your portfolio, I think you might be earning more than 50,000, right? Yeah. So in that case, you can continue that Jeevan, because it's a 10,000, so it comes under debt category. So it's not a big impact on 21 years also. You need to pay 21 years. Yeah, I need to pay 21 years, and that 21 years I paid up to 6 years. Okay, even you can continue because 10,000 per annum, right? Yes, correct. Not a biggest impact. వాసు గారు, సేమ్ లైక్ నాకు ఒక ఎల్ఐసి పాలసీ ఉందండి, 40,000 per year. సో నేను 10 years పే చేసి నాకు రిమైనింగ్ 14 years పెండింగ్ ఉంది ఇంకా. ఓకే. సో షల్ ఐ గో ఫర్ పేడ్ ఆఫ్ ఆర్ షల్ ఐ కంటిన్యూ ఆర్ షల్ ఐ విత్డ్రా? సో అతను నాతో ఎవరైతే కోఆర్డినేట్ చేస్తున్నారు అతను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు.
10 years దాకా కట్టారు కదా అని. సో వాట్ డూ యూ సజెస్ట్? మీ శాలరీ ఎంత? 1 lakh అండి నియర్లీ. 40,000 per annum అంటే ఇంకొక 14 years కట్టాలి. ఇంకా 14 years కట్టాలి. యా. సో అది క్యాలిక్యులేట్ చేయాలండి అయితే. అదే నాకు ప్రస్తుతం బోనస్ కూడా వచ్చేసి 4 lakhs దాకా బోనస్ కూడా వచ్చింది ఈ 10 years లో. ఓకే ఓకే. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ మేము ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది చేస్తే గానీ వీ కెనాట్ గివ్ ఎగ్జాక్ట్. ఇప్పుడు 3 years 4 years 5 years కడితే ఏంటంటే ఐ కెన్ డైరెక్ట్లీ టెల్, ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్స్. అవునవును. యా. సో యూ షుడ్ నాట్ లూజ్ మనీ ఇన్ బోత్ ద వేస్. సో నేను అది క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. జనరల్ గా ఆయన్ని కాంటాక్ట్ చేయండి. ఎవరు మీకు? మహేషా తేజనా? మహేష్ అండి. మహేష్ అయితే హీ నో క్యాలిక్యులేషన్. ఆయన ఒకసారి చేసేమనండి, ఆయన ఇస్తారు. అది అతను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రెడ్ లో పెట్టేశాడు నాది. ఓకే ఓకే. కన్ఫ్యూజన్ ఏముండదు, ఇట్స్ నెంబర్ గేమ్ రైట్? సో ఆబ్వియస్లీ అదే అందుకే మీరు అంటే మన ఒక్కొక్కరు థింకింగ్ డిఫరెంట్ గా ఉంటది కదా. సో ఐ థాట్ టు రీచెక్ విత్ యూ. సో మీరు ఒకసారి మీకు వస్తే పర్సనల్ గా నా పింగ్ చేయమంటారా తర్వాత, లేదంటే షల్ ఐ కాంటాక్ట్ మహేష్ ఓన్లీ? ఈమెయిల్ చేయండి నాకు, నా మహేష్ కి ఈమెయిల్ చేయండి, నన్ను సీసీలో పెట్టి, సో దట్ విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే ఓకే అండి, ఫైన్ ఫైన్. వాట్సాప్ అయినా నేను మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించాలి, అదే ఈమెయిల్ అయితే డైరెక్ట్ ని ఫార్వర్డ్ చేయొచ్చు కదా. ఓకే ఓకే. అంటే ఇది నాకు కొంచెం ట్యాక్స్ కూడా బెనిఫిట్ కూడా వస్తుంది. సో ఒకవేళ దాని ప్రకారం మీరు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఇంకేం సజెస్ట్ చేసినా వెల్ అండ్ గుడ్. సో నేను క్లియర్ గా మెయిల్ చేస్తానండి నాకు వాట్ టైం లుకింగ్ ఫర్. యా, ఆ పాలసీ డాక్యుమెంట్ కూడా పంపించండి, సో దట్ ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. సో సజెస్ట్ చేసినట్టు ఐ క్రియేటెడ్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ డిఎల్ఎస్ లో ఇన్వెస్ట్ చేశాను 1 lakhs అండ్ అది డిక్లేర్ చేశాను. ట్యాక్స్ సేవింగ్ కూడా అవుతుంది అండ్ రీసెంట్ గా ల్యాండ్ కూడా తీసుకున్నాను అండ్ సమ్ అమౌంట్ కూడా షిఫ్ట్ చేశాను. సో థ్యాంక్స్ టు ఫర్ ఆల్ ద సజెషన్స్ యూ గేవ్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లైక్ రీసెంట్ గా లైక్ ఈ ల్యాండ్స్ అనేవి ఈఎంఐ బేసిస్ లో కూడా ఇస్తున్నారు కదా, తీసుకోవడం సేఫ్ అని అంటారు. ల్యాండ్స్ ఇస్తున్నారా లేదంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీనా? లైక్ రియల్ ఎస్టేట్ లోనే లైక్ వెంచర్స్ లో ఫార్మింగ్ ల్యాండ్స్ కానీ లైక్ ప్లాట్స్ అనేది లైక్ ఇనిషియల్ గా కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ చేసి మిగతా అమౌంట్ ఈఎంఐ లో పే చేయమని చెప్తున్నారు. లైక్ మోస్ట్లీ ఇప్పుడు చాలా వెంచర్స్ అలాగే వస్తున్నాయి. సో అది సేఫా కాదా అని, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ కంప్లీట్ అయ్యేదాకా రిజిస్ట్రేషన్ మనకి ఇవ్వరు చేసి. సో అది సేఫా కాదా అని. సేఫా కాదండి. ఇప్పుడు మీకు లోన్ అనేది బ్యాంక్ ఇస్తుందా, వీళ్ళు ఇస్తున్నారా? కాదండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా ఒక చూసాను. లేదు, అది మీరు కొండనే ఇన్స్టాల్మెంట్ లో కొంటారు కదా, అంటే అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఇస్తున్నట్టు కదా మీకు జనరల్ గా. అవును. ఓకే, ఈ సినారియోస్ లో అంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే దే ఆర్ సెల్లింగ్ ఎట్ హై ప్రైస్ అనేది నాకు అనిపించింది ఈ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ లో, మీరు డైరెక్ట్ క్యాష్ ఇచ్చేదానికంటే. అండ్ గ్రోత్ అనేది అంతలా లేకపోతే యూ విల్ బి లాస్ కదా. లైక్ ఇన్ బిట్వీన్ వాళ్ళు ల్యాండ్ వేరే వాళ్ళకి కూడా అమ్మేసే ఛాన్స్ ఉంటుంది. ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా రియల్ ఎస్టేట్ లో చాలా ఫ్రాడ్స్ అనేది జరుగుతుంది. సో బెటర్ అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అదేదో మీరు ఎస్ఐపిస్ లాగా చేసి అక్యుములేట్ అయిన తర్వాత ఒకేసారి కొనండి, ఒక 3 years 4 years 5 years ఆ టైంలో. ఒకవేళ కొంటే లంసమ్ లో కొనడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ లంసమ్. యూ కెన్ బార్గెన్. లంసమ్ అయితే మనకి ఆ ఛాన్స్ ఉంది కదా బార్గెన్ చేయడానికి కూడా. గుడ్ ఈవినింగ్ సార్. యా అండి, గుడ్ ఈవినింగ్ సార్. నేను రీసెంట్లీ జాయిన్ అయ్యాను సార్ మన ఫుల్ మెంబర్షిప్లో. ఓకే. తర్వాత మెయిల్ కూడా చేశాను సార్, ఎగ్జిస్టింగ్ ఎస్టిమేషన్స్ అండ్ ఫ్యూచర్ ఎస్టిమేషన్స్. ఓకే. ఫండ్ ద్వారా కూడా అది మ్యూచువల్ అకౌంట్ ఓపెన్ చేశాను సార్, అది కూడా యాక్టివేట్ అయింది. ఓకే ఓకే. యాక్చువల్గా నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు, రీసెంట్లీ 1-2 days బ్యాక్ ఆల్రెడీ తీసుకున్నాను. వరకు కాంటాక్ట్ ఎవరు అంటే కాంటాక్ట్ సార్ 1-to-1 కాంటాక్ట్ అయింది. మీకు ఎవరు కాంటాక్ట్ అవుతున్నారు? మోస్ట్లీ తేజ ఆర్ విజయ, దే హావ్ టు కాంటాక్ట్. రిజల్ట్ అయితే ఎవరు కాంటాక్ట్ కాలేదు సార్. యాక్చువల్గా నేను మెసేజ్ మీకు పెట్టాను ఒక 4-5 days బ్యాక్ టర్మినేషన్ గురించి. అయితే నేను ఫార్వర్డ్ చేసి ఉండాలి. మీ నేమ్ ఏంటి? రాజు మండల సార్. ఫైన్, నేను చెక్ చేస్తాను. మీరు ఆల్రెడీ నేను సీసీలో పెట్టి మీకు ఏమైనా చేశానా, మెయిల్ చేశానా? ఏం చేయలేదా? చేయలేదు సార్, చేయలేదు. రాజు ఈమెయిల్ ఏంటండి? aviation@gmail. మండల MANDALA మండల రాజ్ 85.
ఓకే ఫైన్ అండి, నేను చెక్ చేస్తాను అయితే. లేదండి నాకు ఈమెయిల్ రాలేదు, మరి మీరు ఎవరికి పెట్టారో తెలియదు, నాకైతే ఈమెయిల్ రాలేదు దీని రిలేటెడ్. మెమ్కే పెట్టాను సార్, అది మెమ్కే. ఓకే ఓకే ఫైన్, అయితే మీకు విజయ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒకసారి దానికి రిమైండర్ ఈమెయిల్ పెట్టండి, షీ విల్ గెట్ బ్యాక్. ఓకే ఫైన్, థ్యాంక్స్ సార్. నాకు డౌట్, చిన్న డౌట్. అది యాక్చువల్గా టీఎస్జిఎల్ఐ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీఎస్జిఎల్ఐకి ప్రిఫర్ ఇస్తారు కదా సార్. అవును. దాన్ని ఏంటంటే మళ్ళీ ఇంక్రీజ్ చేయడం అయినా ఆప్షన్ బెటర్ అసలు, అయితే అది నార్మల్గా కంటిన్యూ చేయడం బెటర్? గవర్నమెంట్ కాబట్టి మీరు దాన్ని ఇంక్రీజ్ చేయడమే బెటర్ అండి. ఇంక్రీజ్ చేయడం అంటే మీరు ఎంత కడుతున్నారు అది? ప్రెసెంట్ అంటే ఎవ్రీ మంత్ 3000 ఉంటుంది సార్, ఇంప్రూవ్ చేశారు ఒక 10,000. ఓకే ఓకే ఫైన్. అంటే మీకు రిటర్న్స్ ఎంత వస్తుంది గ్యారెంటీడ్ ఏమన్నా? అంటే గవర్నమెంట్ ఏమైనా యాడ్ చేస్తుందా, లేదంటే జస్ట్ మీ డబ్బులు మాత్రం కట్టించుకుంటున్నారా? ఓన్లీ మా ప్రీమియం ఎవ్రీ మంత్ 3000. అయితే దాన్ని కంటిన్యూ చేయండి, ఇంక్రీజ్ చేసే అనవసరం, అది మీకు పెద్దగా గ్రో అవ్వదు. సో మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ యూ ట్రై టు డూ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి. హాయ్ వాసు గారు. హాయ్ సార్. సార్ ఇలాగే నాకు ఒకటి ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఒకటి డౌట్ ఉందండి. ఓ పాలసీ వేసాం లాస్ట్ ఇయర్ ఎడిల్ వైజ్ లో, యాక్టివ్ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పి ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 1 lakh కట్టాలి, 12 years. ఆఫ్టర్ 13th year నుండి 1 lakh వస్తుందని చెప్పారు ఎవ్రీ ఇయర్. అది బెటరా, లేదు నేను దీనికి ఫ్రీడమ్ ఎస్ఐవికి పెట్టుకోవడం బెటరా అని ఆలోచిస్తాను. యాక్టివ్ ఇన్కమ్ అనేది ఒకసారి నేను చెక్ చేస్తాను. మీరు మీరు ఎన్ని ఇయర్స్ కట్టారు ఆల్రెడీ? 2 years కట్టామండి, మీకన్నా ముందే, మీ దగ్గరకు వచ్చే ముందే స్టార్ట్ అయినది యాక్చువల్లీ. I think that's a savings plan. Active income అనేది income benefit you start receiving income after sure. Yeah, savings plan అండి అది. So you losing money ఆ savings plan లో. ULIP కాదు కదా అది? కాదు active income. Yeah, ULIP కాకపోతే you are losing money in that. So better stop it అండి. ఇంకో ఇయర్ of course ఇయర్ కట్టినా కానీ మీకు అదే లాస్ ఉంటుంది, కంటిన్యూ చేసినా అదే లాస్ ఉంటుంది. You are losing anyhow 2 lakhs అనేది మీకు లాస్ అవుతుంది. సో బెటర్ ఇంకొక ఇయర్ కట్టేసి దాన్ని పేడప్ చేయడం బెటర్ అండి. ఓకే ఓకే, ఈవెన్ ఆ కేసులో కూడా యూఆర్ లూజింగ్ మనీ, వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ యూ షుడ్ చూస్ రైట్ పాలసీ యాక్చువల్గా. ఆఫ్ కోర్స్ మీకు తెలియలేండి, బట్ దానికైతే ఇంకా దాన్ని కంటిన్యూ చేయడం అనవసరం. ఓకే థ్యాంక్ యూ. ఓకే హలో చెప్పండి సార్. హలో మీరు ఒకసారి ఆ పాలసీ డాక్యుమెంట్ పంపించండి మీ RM కి, దే విల్ డిస్కస్ విత్ యూ అది ఏం చేస్తే బెటర్ అనేది. ఇన్ కేస్ ఏమైనా క్యాలిక్యులేషన్ కావాలంటే వి విల్ డూ అండ్ మేము అప్డేట్ చేస్తాం. 7% ఏమో పడుతున్నట్టుగానే ఉన్నారు ఎవ్రీ ఇయర్. అంటే మా బాబు పేరు మీద చేయించాము, బాబు ఏజ్ 4 years. 7% అనేది దే టెల్ లైక్ దట్, బట్ అది యాక్చువల్ క్యాలిక్యులేషన్ వచ్చి 2%, 3% అలా వస్తుంది. దట్స్ ద రీజన్ వి ఆర్ సేయింగ్ నో. 12 years 12 lakhs మనం పే చేస్తాము అంటే ఎవ్రీ ఇయర్. వాళ్ళు ఇంకొక 60 years వరకు ఎవ్రీ ఇయర్ 1 lakh పే చేస్తాం అన్నట్టు అన్నారు. ఓకే ఫైన్. ఓకే అండి. హలో సార్. హాయ్ సార్, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు వెంకటేష్ అండి. హాయ్ వెంకటేష్ గారు. సార్ నాకు చిన్న డౌట్, నేను 3 months నుంచి గోల్డ్ మెంబర్షిప్ లో ఉంటున్నాను సార్. యాక్చువల్గా చిన్న ఇష్యూ ఏంటంటే, నాది ఫండ్ బజార్ లో అప్పుడు చిన్న ఇబ్బంది వచ్చేసి దాంట్లో కుదరలేదు అనమాట. ఇక విజయ మేడం గారు ఏం చెప్పారంటే, ఇది JM ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా, దాంట్లో నడుస్తుంది అనమాట. ఇప్పుడు 20,000 అరౌండ్ 4 అకౌంట్లు SIP-లో. ఓకే, అంటే ఏం లేదు, ఎప్పుడు ఫండ్ బజార్ అంటున్నా కానీ JM ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే అది కూడా మొత్తం ఏం ఇబ్బంది లేదు కదా దాని నుంచి? లేదు, దాని నుంచి కూడా, దానిలో కూడా కోడ్ అనేది ఉంది, సో దాని నుంచి కూడా మేనేజ్ చేయొచ్చు. అది కన్ఫర్మ్ దట్ ఐ కెన్ సీ ఈ రెండిట్లో. బట్ ఈ మొత్తాన్ని కూడా నేను దీన్ని మూవ్ చేద్దామని అనుకున్నాను కదా, ETFs కి మూవ్ చేద్దామని ఒక ప్లాన్ ఒకటి ఉంది. సో మీరు ఎంత SIP చేస్తారు జనరల్ గా? నేను ఇప్పుడు మంత్లీ 20,000 సార్. మంత్లీ 20,000 అంటే మీరు ETFs చేయొచ్చు. 20,000 కొంచెం 5,000 ఎక్స్ట్రా ట్రై చేయండి. సో వి ట్రై ఇన్ ETFs. మీరు JM ఫైనాన్షియల్ అయితే అప్పుడు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే అదే సార్, ఎందుకంటే మీరు అదే ఈ మీటింగ్స్ లో కానీ ఎప్పటికప్పుడు ఫండ్ బజార్ అంటున్నారు కానీ JM అనేది ఎప్పుడు నేను వినలేదన్నమాట. అదే ఇబ్బంది లేదు కదా అన్న విషయం, జస్ట్ కన్ఫర్మేషన్ సార్. ఓకే ఓకే, యా JM ఫైనాన్షియల్ కూడా సేమ్ మాకు కోడ్ ఉంది కాబట్టి ఐ కెన్ సీ
సో నా కోడ్ ఉన్నాయన్నీ కూడా నేను చూడొచ్చు. ఒక 100 మంది ఓపెన్ చేసినా 1,00,000 మంది ఓపెన్ చేసినా కానీ ఐ కెన్ సీ. అంటే ఏం లేదు, అదే కోడ్ మ్యానేజ్. లేనిది ఇండివిజువల్ గా నేను చూడాలి కాబట్టి ఐ కెనాట్ మేనేజ్ దట్. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు అయితే ఇందాక అదే కాల్ ఇష్యూ, అదేం ప్రాబ్లం లేదు కదా సార్? అంటే అదేం అదంతా మీ త్రూనే, ప్రాబ్లం. అదంతా మీ త్రూనే నడుస్తుంది. యా ఫైన్. నా త్రూ జేఎం కూడా. అవును సార్, అది కన్ఫర్మేషన్. ఓకే సార్. అండ్ ఈడిల్ వైసెస్ ది మీరు చెప్పారు కదా, ఇప్పుడు 1 lakh 12 years కట్టాలి అండ్ 2 lakh మొత్తం ఇస్తారని చెప్పి. సో ఈ కేసులో 5.95% అనేది మనకు వచ్చే రిటర్న్స్. బట్ ఇది 2 lakh ఇస్తారా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డోంట్ గివ్ ఇలాగా. సో మీకు జనరల్ గా ఎలా చేస్తారంటే ఈ 1 lakh అనేది ఇలా ఇస్తూ ఉంటారు. జనరల్ పాలసీ నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ 10 lakhs లేదా 5 lakhs ఇస్తామని చెప్పి చెప్తారు. సో అప్పుడు ఏమవుతుంది, రిటర్న్స్ అనేది 2.18% అయింది. ఈవెన్ ఇక్కడ 10 lakhs ఇచ్చినా కానీ 10 lakhs ఇస్తే ఎంత అవుతుంది, 3.94% వస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది 5.5% ఉంది. సో కంపేర్ టు దట్ మనకి బ్యాంక్ ఎఫ్డి అనేది బెటర్ కదా. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి అట్లీస్ట్ 10% to 15% ట్రై చేయొచ్చు. సో దట్స్ ద రీజన్ ఇలాంటి పాలసీస్ అనేవి స్టాప్ చేయమన్నా. ఓకే. సో ఇలా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీరు ఇన్కేస్ మీరు ఇస్తే కనుక క్యాలిక్యులేట్ అంటే ఓకే. హలో వాసు గారు, చెప్పండి సార్. సునీల్ మాట్లాడుతున్నానండి. ఓకే. గోల్డ్ మెంబర్షిప్ ఉంది, 2 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. మంత్లీ 41,000 సిప్ ఉంది మనకి. ఇంతవరకు కంటిన్యూస్ గా చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు 2-3 members కి చెప్పారు, సో ఈటీఎఫ్ ట్రై చేయొచ్చు అని. సో నేను మీకు 2 days back 3 days back పర్సనల్ గా మెసేజ్ కూడా పెట్టాను. సో లాస్ట్ 1 year నుంచి 1-to-1 ఏం జరగలేదు. సో దాని గురించి ఒకసారి మాట్లాడదామని. ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఒకసారి చెక్ చేసుకొని అన్ని 10 సిప్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి నా పేరు మీద. సో వాటిని ఒకసారి రీఆర్గనైజ్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈటీఎఫ్ దాంట్లోకి మూవ్ చేయడం కానీ ఏమన్నా చేయాలని. 40,000 అంటే మనం ఈటీఎఫ్స్ కి మూవ్ చేద్దాం. దట్ విల్ సీ. అసలు ఇప్పుడు వరకు నేను ఎవరికి అప్డేట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ మీకు ముందే చెప్తున్నాను, లైక్ నెక్స్ట్ మంత్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ విల్ స్టార్ట్. నేను అప్డేట్ ఇస్తాను అందరికి. బట్ మీది 2 years నుంచి వాటికి అనాలిసిస్ జరిగి ఉండాలి. మరి మీరు ఒకసారి ఆర్ఎం కి కాంటాక్ట్ చేయండి, దే విల్ గైడ్. ఆర్ఎం శ్రీవాస్తవ్ గారు ఉండే, ఇంతకు ముందు శ్రీవాస్తవ్ గారు ఉండే. ఫస్ట్ లో ఫణి సార్ ఉన్నారు, నెక్స్ట్ శ్రీవాస్తవ్ గారు తీసుకున్నారు. తనని కాంటాక్ట్ అయితే ఇప్పుడు మీరే చూస్తున్నారని చెప్పారు అనమాట నాకు. డైరెక్ట్ ఐఎమ్ టేకింగ్ కేర్. ఓకే, నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి సో దట్ మనం వర్కౌట్ చెప్తున్నాం. ఓకే, అది మన హ్యాపీ కాయిన్ డాట్ అదేనండి, vasu@happycoin.in నేను ఇక్కడ చేస్తాను. యా షూర్. ఓకేనండి, థాంక్స్. హలో వాసు గారు. హాయ్ అండి. యా నమస్తే అండి, నా పేరు శివ అండి. శివ గారు. యా సార్, ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆఫ్టర్ 10 years 1 crore plus 10 years అని చెప్పేసి మంత్లీ ఇన్కమ్ చెప్తున్నారు కదా కొన్ని. సో అది మనం అట్లా ప్లస్ 10 years కి వెళ్ళటం బెస్టా, లేదంటే ఓన్లీ 1 crore వాటికి ఎనఫ్ చేయడం బెస్టా? ఎందుకంటే ప్రీమియం దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది. సో జనరల్గా అయితే 1 crore అనేది ఎనఫ్ అండి. ఓకే ఓకే. యాక్చువల్ గా ఇన్సూరెన్స్ అనేది మనకు తెలిసిందే కదా, ఇన్ కేస్ మనకి ఏదైనా అయితే వెళ్ళేది. సో ఒకేసారి 1 crore వచ్చినప్పుడు అసలు ఆ ఇన్సిడెంట్ జరగకూడదని వి ఎక్స్పెక్ట్. బట్ ఇన్ కేస్ ఏమైనా జరిగినా 1 crore వస్తే వీ కెన్ అడ్జస్ట్ అండ్ దాన్ని చేయొచ్చు. బట్ మీన్ వేలో ఏంటంటే ఒక 10 to 15 years లో మనకు అసలు ఇన్సూరెన్స్ అవసరం లేకుండా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయగలగాలి. సో దట్ మనం సేఫ్ సైడ్ ఉంటాం. ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు 1 crore ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా వాళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ మీద ప్లస్ 10 years అని చెప్పేసి యాడ్ చేశారు కదా మంత్లీ. సో ఇది ఎందుకు యాడ్ చేస్తారా అని చెప్పేసి అలాంటి అనవసరం. 1 crore is enough for ఎనఫ్. జనరల్ 1 crore అనేది ఎనఫ్ కాదు. 1.5 crore to 2 crore అనేది ఇప్పుడు మినిమం రిక్వైర్మెంట్ ఉంది. అంటే ప్లస్ 10 years అని చెప్పేసి ఇప్పుడు 2 crores మీద చేసినా గానీ మళ్ళీ దానికి కూడా ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నారు. ప్లస్ 10 years వెళ్ళొచ్చు మీరు. ప్రీమియం పెరుగుతుంది కదా, దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ ద రైట్ ఆప్షన్. ఓకే ఓకే ఫైన్. అండ్ ఇంకొక 1 question ఐ విల్ ఆన్సర్ అండ్ దెన్ విల్ క్లోజ్ ది సెషన్. సో ఎనీహౌ ఎవ్రీ వీక్ మనం చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. హాయ్ వాసు గారు, అశోక్ అండి. హాయ్ అండి. నేను అదే ఈ లాక్డౌన్ కాడి నుంచి డెల్టా కార్ప్ అనే దానిలో ఇవి చేస్తున్నాను. అంటే మ్యూచువల్ దీని పేరు ఏంటి, ట్రేడింగ్ చేస్తున్నాను. అది 66 నుంచి 138 రూపీస్ వరకు వచ్చింది, 150 వరకు వచ్చింది.
అది కంటిన్యూ చేయమంటారు. 154 ఉంది ఈ రోజు. అవును. ఓకే ఫైన్. అది అదైతే బాగానే గ్రో అవుతుంది. బట్ స్టాక్స్ రిలేటెడ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ సజెషన్స్ అని. సో ఈవెన్ ఐ కెనాట్ గివ్ దట్. ఓకే ఎందుకంటే దాన్ని అనాలిసిస్ అండ్ దాని మీద వర్కౌట్ చేయాల్సిందే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈవెన్ స్టాక్ రిలేటెడ్ ఇవ్వాలన్నా కానీ అడ్వైజ్ ఈవెన్ గవర్నమెంట్ నుంచి లైసెన్స్ కూడా వేరే ఉంటుంది. సో ఆ లైసెన్స్లన్నీ నాకు లేవు. సో ఈవెన్ నాకు తెలిసిన కొన్ని నేను ఇవ్వట్లేదు. ఎనీ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీ స్టాక్స్. సో ఇక్కడ చూసుకుంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫ్ బెట్ అనేది ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అనేది కంపేర్ టు స్టాక్స్. ఓకే అండ్ లేదు రిస్క్ సైడ్ వెళ్తానంటే కనుక ఇండివిజువల్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి కదా, ఈ వర్టికల్ ఫార్మింగ్, ఈ బైక్ అనేది, దీస్ ఆర్ స్టార్ట్అప్స్. సో దీనిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ దట్ మనకి గ్యారంటీడ్ ఉన్నాయి కాబట్టి ఈ ఆప్షన్ బెటర్. స్టాక్స్ అనేది దానికి దీనికి మధ్యలో వస్తుంది. ఓకే సో అందుకని నేను సజెస్ట్ చేయట్లేదు. ఓకే అండి. వాట్ అబౌట్ ఎన్ఎఫ్ఓస్? అంటే మనకి స్టార్టింగ్ లో ఎన్ఎఫ్ఓస్ వీటికి కొంచెం అంటే మనకి ఎన్ఏవి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా. లేదు ఎన్ఎఫ్ఓస్ అంటే చాలా వస్తాయి. యాక్చువల్గా అది పోస్ట్ చేస్తే కనుక మీకు డైలీ ఒకటి వస్తుంది ఎన్ఎఫ్ఓ అనేది. అయితే మర్చిపోండి, ఇన్ కేస్ మా దగ్గర నుంచి ఏదైనా ఎన్ఎఫ్ఓ అప్డేట్ వస్తే కనుక దానిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జనరల్ గా ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్స్, ఫండ్ మేనేజర్ రిలేటివ్ చాలా అనాలిసిస్ చేసి మేము ఫండ్స్ చెప్తాము. ఎన్ఎఫ్ఓస్ కి ఆ స్కోప్ ఉండదు, హిస్టరీ చూడడానికి స్కోప్ ఉండదు. ఓకే సో దట్స్ ఇట్. అండ్ రవికాంత్ గారు వాట్ ఆర్ అప్కమింగ్ ఇన్వెస్ట్మెంట్స్? అది మీకు గ్రూప్ లో పోస్ట్ అవుతూ ఉంటాయండి, లేదంటే ఈమెయిల్స్ వస్తుంది. And which is term insurance, which is best term insurance? ఇది మీరు ఇండివిజువల్ గా RM ని కాంటాక్ట్ అవ్వండి, they will guide you. And go to Policy Bazaar and check sir, contact RM. జనరల్ గా మీరు RM ని కాంటాక్ట్ అయిన తర్వాత చెక్ చేయండి పాలసీ ప్రీమియం ఏదైతే బెటర్ అనేది. పాలసీ బజార్ ఆర్ మా వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది కదా, రెన్యూ బై. సో ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. సో దట్స్ ఇట్ అండి ఫర్ టుడే. We'll connect again in another Tuesday. Okay. Thank you so much. Have a great day. I'm ending this session.